మన పంక్చువల్గా వర్క్ పరంగా సిన్సియర్గా ఉంటే వస్తాయి ఎక్కడైనా, ఏ వర్క్ అయినా, మీరు చేసేదైనా. ఇప్పుడు మీరు సీరియల్స్లో చేస్తున్నారు కదా, ఆల్ అబౌట్ టీఆర్పీ. సో ఆ గేమ్ చుట్టే తిరుగుతుంది. మీకు వచ్చిన తర్వాత ఏమర్థమైంది టీఆర్పీ గురించి? అసలు ఎప్పుడైనా అనుకున్నారా, తెలుసుకున్నారా ఏంటి అసలు అని? టీఆర్పీ గురించి తెలుసుకున్నావా అంటే ఎప్పుడో ఒకసారి చూస్తాం. రేటింగ్స్ అసైడ్ మనం అంత పట్టించుకోకూడదు బ్రో. రేటింగ్స్ మన సీరియల్ ఏం జరుగుతుంది, మన క్యారెక్టర్ ఏంటి, అవే చూసుకోవాలి తప్ప రేటింగ్స్ అంత పట్టించుకోకూడదు. ఓకే, అవి అంతా ప్రొడ్యూసర్స్, ఛానల్ వాళ్ళంతా చూసుకుంటారు. దే వోంట్ గెట్ రేటింగ్, దెన్ దే విల్ చేంజ్ ద స్లో, దే విల్ చేంజ్ ద స్టోరీ. ఓకే, ఇప్పుడు పర్టికులర్ క్యారెక్టర్ వచ్చిన తర్వాత రేటింగ్ పెరిగింది అంటే వాళ్ళు కొంచెం ఉంచుతారు. ఇప్పుడు ఇన్ కేస్ దే వోంట్ గెట్ రేటింగ్, దే విల్ చేంజ్ ఇట్. కాకపోతే ఇప్పుడు సినిమాల్లో లాగా సీరియల్స్కి అస్సలు మినిమం హీరో కానీ హీరోయిన్ కానీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు స్టోరీలో కానీ. ఎనీథింగ్ అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అనే టైం గ్యాప్ కూడా ఉండదు మీకు. వాళ్ళు చెప్పింది చేయడం తప్ప. చెప్పింది చేయడం తప్ప అంటే ఇప్పుడు కొన్ని సీన్లు ఉంటాయి, అవి కొన్ని ఇప్పుడు మన క్యారెక్టర్కి, ఇప్పుడు నా క్యారెక్టర్ ఇది ఉంది, రిజర్వ్డ్గా ఉంటుంది కొంచెం, ఇలా కాకుండా కొంచెం రౌడీ టైప్గా, కొంచెం లూజ్గా ఉండి రిజర్వ్డ్గా లేకుండా ఎలా పడితే అలా సీన్లు ఉన్నాయంటే మనం పాయింట్ రేజ్ చేయొచ్చు. సార్ నా క్యారెక్టర్ ఇది కదా, ఇది ఇలా ఎందుకు ఉంది అని అడిగితే, అవును కదా మేము ఒకసారి మాట్లాడతామని చూసుకుని, ఇఫ్ ఇట్స్ నాట్ కరెక్ట్ దెన్ దే విల్ రెక్టిఫై ఇట్. ఆ స్కోప్ ఉంటుందా అసలు ఛానల్స్ దగ్గర? ఓకే, ఆ అంటే స్కోప్ ఉంటుంది, కానీ అది తప్పేం జరగదు. ఎందుకంటే రైటర్స్, స్క్రీన్ ప్లే రైటర్స్ వాళ్ళంతా కూర్చుని క్లియర్గా వేసుకుంటారు. సో మిస్టేక్స్ ఏం జరగవు, చాలా తక్కువ జరుగుతుంది.